హలో ఏమండి, మన శర్మ కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయాడండి. పొద్దుననగా వెళ్ళాడు. నేను చూసుకుంటాను. హలో ఇన్స్పెక్టర్, నేను జ్ఞానం దగ్గర మాట్లాడుతున్నాను. మా అబ్బాయి కోపంలో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. మీరు కొంచెం ఎంక్వైరీ చేసి చెప్తారా? నెక్స్ట్ హియరింగ్లో ఈ కేసు మనం చేజారిపోయే అవకాశం కనబడుతుంది సార్. అదేమిటి సార్, తీర్పు వాళ్ళ వైపు ఎలా వస్తుంది? సార్, ఫేక్గా అన్ని డాక్యుమెంట్లు రెడీ చేశారు సార్. బోలెడంత డబ్బు చేతులు మారింది. లంచం సార్. మీరే ఇలా అంటే ఎలా? ఎంతో కాలంగా అడవులనే నమ్మి బతుకుతున్న వాళ్ళని రిసార్ట్ కట్టాలని అక్కడి నుంచి పంపించేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్? సార్, తరతరాలుగా వాళ్ళు ఇదే అడవిలో బతుకుతూ ఉండొచ్చు సార్. కానీ వీళ్ళ దగ్గర పట్టాలు లేవు సార్. సార్ ఏంటి సార్ పెద్ద పట్ట? ఏనుగు, సింహం, పులిని కూడా పట్టాలు అడుగుతారా? సార్, కోప్పడకండి సార్. ఇవన్నీ మాట్లాడుకోవడానికైతే బాగానే ఉంటాయి. కోర్టులో ఇవన్నీ పనికిరావు సార్. సార్, అంతేకాకుండా ఆపోజిట్ పార్టీకి సంబంధించిన మన్మోహన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సార్. అందువల్ల మనం ఈ కేసులో గెలవడం చాలా కష్టం సార్. ఈ కొండ మీద మొక్క మొలకెత్తినప్పటి నుండే, మొదటి పువ్వు పూసినప్పటి నుండి మేము ఈయన్నే బతుకుతాన్నాం. ఎవడు వచ్చి వెళ్ళిపోమంటే మేము యాడికెని పోవాలయ్యా? ఎవరు ఎక్కడికి పోనక్కర్లేదు. చెప్పే అధికారం ఎవరికి లేదు. నా మాట వినండి, మీరంతా అక్కడే ఉండబోతున్నారు. ఈ కేసులో మనమే గెలుస్తాం. మీరు ధైర్యంగా వెళ్ళిరండి. చాలా సంతోషమయ్యా. వెళ్ళొస్తామయ్యా. నమస్కారం అమ్మా. ఇవాళ ఏం చదువుకుందాం? సరే కూర్చోండి, గొడవ చేయకండి. ఏం కదా చెప్పుకుందాం? ఏం కదా? కూర్చోండి, చెప్తాను. ఒకడు అడవి లోపల నుంచి నడిచెళ్తున్నాడు. అప్పుడు అటువైపుగా వెళ్తున్న ఒక కుక్క అతన్ని ఉరిమి చూసింది. అతను ఆ కుక్కని చూసి రాయితో కొడదాం అనుకునే లోపది పారిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు. చాలా దూరం నడిచిన తర్వాత అతనికి బాగా ఆకలేసిందట. అప్పుడు అతనికి ఒక తేనెపట్టు కనిపించింది. ఆ తేనెపట్టుని చూసి అతను దాన్ని రాయితో కొట్టాడు. వెంటనే దానికున్న తేనెటీగలు మొత్తం అతన్ని వెంబడించాయి. దాంతో అతను పారిపోయాడు. వినండి, కుక్క కంటే తేనెటీగ చిన్న సైజ్, ఇంతే ఉంటుంది. దాన్ని చూసేందుకు పారిపోయాడు. ఎందుకంటే అవన్నీ ఐకమత్యంగా ఉన్నాయి. సరే, అసలు ఈ కథలో మనం ఏం తెలుసుకున్నాం? వరట్టు మధ్యలో ఉన్నాడు మిస్. తేనె పట్టున ఎవరన్నా రాయితో కొడతారా? పొగ పెడితే సరిపోయేది. రే, అవును మిస్, వాడు చేసింది తప్పు మిస్. ఇది ఎలా చేయాలో అది అలాగే చేయాలి మిస్. సరే, నువ్వు వెళ్ళి చాక్ పీస్ తీసుకురా. వెళ్ళు. ఇది పట్టుకోరా. నిజం చెప్తే ఎవరు వినరు. దేనిలోనైనా సరే ఐకమత్యమే బలం. మనందరం ఐకమత్యంగా ఉంటే మనకే సమస్య వచ్చినా ఎదుర్కోవచ్చు. ఇది మీరు మీ పేరెంట్స్ కి చెప్తారుగా? మిస్, వాళ్ళకి చెప్పినా కూడా పొగేమన్నా చెప్తారు మిస్. రే, పోరా. అయ్ బాబోయ్. పెద్దనా, టాటా. హలో. అవును. ఏంటి? ఎక్కడా? సార్ నమస్కారం. నమస్కారం. ప్రతి సంవత్సరం మీ కొడుకుకి సంబంధించి మీరు పంపిస్తున్న మిస్సింగ్ డీటెయిల్స్ ప్రకారమే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను. మనం ఇద్దరం కలుసుకుని సుమారు 6 ఏళ్లైందా? వేరే కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినప్పుడు మీ అబ్బాయి గురించి నాకు లీడ్ దొరికింది. అతను మిస్ అయి 15 సంవత్సరాలు అయిందన్నారు కదా? అవును. ఇప్పుడు తను ఎక్కడున్నాడు సార్? చెప్తాను. దానికంటే ముందు మీరు తన గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకోవాలి.
morning, ladies and gentlemen. I am Vicky. I am your guide for today. We are standing in Fort Aguada, building 1606 by the Portuguese. Aguada means serving water. Right side is the Mandovi River. Back side is the Arabian Sea. This has two parts: upper part, lower part. Upper part is for serving water. Lower part is served for sips. Sorry, no photography. గైడా గైడ్ మాత్రమే కాదు, దొంగలు ఎక్కువ. వాట్? Lot of cheating people. You want good hotel, cheap price. I get you. I don't take any commission. ఓ ఓకే. వదలండి. వదలండి. చిన్నపిల్లలు కొడతారా? నా మీద చేయిస్తావా? ఇక్కడే మళ్ళీ చూసాను చంపేస్తాను. పోరా. బాకీ సబ్ కిధర్ హై? अंदर है. భయపడకురా రా. ఓయే క్యా కర్ రహే హో సబ్ జనే? చిన్న ఇక్కడి నుంచి ఇదే నీ ఇల్లు, ఇక్కడే ఉండొచ్చు. ఓకేనా? థ్యాంక్స్ అన్న. సారీ ఐ కీప్ యూ వెయిటింగ్. లెట్స్ గో. No, that's okay. It's not a problem. So what's this place? It's like an orphanage? నో నో, దిస్ ఇస్ మై హౌస్. Oh, nice. ఐఎమ్ జస్ట్ లైక్ వన్ ఆఫ్ దెమ్ ఆర్ఫన్. Oh, సో ఐ టేక్ కేర్ విత్ వాట్ ఎవర్ మనీ ఐ గెట్. so sweet. Please accept this for the children. నో 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 నో. Please, you have to. No, I no, insist please. for the children, please. You're a nice person. Have a good heart. ఓకే కమ్ ఐల్ డ్రాప్ యూ. No, that's okay. We can manage. షూర్? Surely. We'll see you later. ఓకే Bye. ఆల్రైట్ Come, let's go. బాయ్. రే మిస్టర్ మనసాక్ష, ఏంట్రా ఇంకా కనపడలేదే అనుకున్నా. నీకు 100 సార్లు చెప్పాను క్లయింట్తో ఎమోషనల్గా అటాచ్ అవ్వద్దు అని. బ్రో ఇది నా క్లయింట్ కాదు బ్రో, మై ఫ్యాన్. చూడు, అమ్మాయిల్ని నమ్మకు, ఇలాంటి విషయాల్లోనే ఇరుక్కుంటావు. ముందు నోర్ము ఇరుక్కుంటానంట. ఆ పిల్ల ఎంత ప్రశాంతంగా పడుకుందో చూడు, అదేం చేస్తుంది. నీకు కళ్ళమంటారా? నువ్వు బాగుపడవు. కన్ఫర్మ్గా నీకు బేడీలే. ఏయ్ ఊరికే నెగిటివ్గా మాట్లాడుకో, నాకు చాలా పని ఉంది. పో నువ్వు పోరా పోరా పోమంటే. అందోలో ఆడబొమ్మ ఇంత బాగుందో ముద్దు బొమ్మ. మన శర్వానే. సారీ, తెలియక చేశాను. సార్ ఒక్క నిమిషం సార్. బావా, నేను చెప్పేది తప్పుగా అనుకోకండి. తొందరపడద్దు. సార్ చెప్పినట్టుగానే ఇది కూడా వాడు చేసే ఫ్రాడేమోనని నాకు అనిపిస్తుంది. అవును సార్, వాడు చాలా డేంజరస్, పెద్ద ఫ్రాడ్. ఎందుకైనా మంచిది DNA టెస్ట్ చేయించి చూద్దాం సార్ మీరు ఏ టెస్ట్ అయినా చేసుకోండి. ఒక తండ్రికే తెలుస్తుంది సార్ తన కొడుకు ఎవరనేది. తను నా కొడుకే సార్, శర్వానే. నేను తనని తీసుకెళ్తున్నాను. మీకేం ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ చేసుకోండి ప్లీజ్.